కోరుకుంటున్నాను. ఎస్, మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సిఐ నాగరాజు అరెస్టుని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అంటే ఒకవైపు అరెస్ట్ జరగాలి, సిఐని అరెస్ట్ చేయాలి అని చెప్పి మీ ప్రభుత్వం అంటే మీ ప్రతిపక్షం నుంచి మా నుంచే ఒత్తిళ్ళు వచ్చాయి కాబట్టి ఇక్కడ సిట్ వేశారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, యాక్చువల్గా జరిగిపోయింది. కానీ సిఐ నాగరాజును అరెస్ట్ చేసేటప్పుడు వందలాది మంది మద్దతుదారులు వచ్చి ఆ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంటే సిఐ నాగరాజు ఒక రౌడీలను ఎదిరించాలని లేదంటే వాళ్ళని మట్టుబెట్టాలనే దృక్పథం ఉంటే ఇంతమంది ఎందుకు వచ్చారు ఆయనకు మద్దతుదారులుగా? నమస్కారం అండి. యా, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా లెక్కలు వేసుకుంటే దాదాపుగా కృష్ణలంక పోలీస్ పరిధిలో 1,00,000 మంది పైగా ఉంటారు. 1,00,000 మంది పైగా ఇంచుమించుగా పోలీస్ స్టేషన్ పరిధి. మీరు 100 మంది 200 మంది వచ్చాను అంటున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలా? అక్కడ వచ్చింది ఎవరండి? అక్కడ ఒక 5-6 కనబడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు ఆ సిఐ నాగరాజు ఆ రోజున సెటిల్మెంట్ చేసుకున్న బ్యాచ్ లో ఎవడైనా ఆ సిఐ నాగరాజు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు అంతే. ఇది సెటిల్మెంట్ లో లబ్ధి పొందిన వాళ్ళు తప్ప ఎక్కడ పోతుంది సార్ సమాజం? ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? దేనికి సపోర్ట్ చేస్తున్నారు? సీఏ నాగరాజుని ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఇలాగా కనిపించకుండా పోయి ఉంటే వాళ్ళకి తెలిసి దాన్ని నొప్పి ఏంటనేది. వాళ్ళు ధర్నా చేయడానికి రోడ్డు మీదకి వచ్చారు చూసారా? అలాగా అంటే శిక్షలు ఏదైనా కోర్టులో ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, అవి చూసుకుంటాయి. కానీ ఒక వ్యక్తిని ఎంత కిరాతకుడైనా, క్రిమినల్ అయినా, గోండా అయినా, రౌడీ సెటర్ అయినా చట్టాన్ని మన చేతిలోకి తీసుకొని ఆ వ్యక్తిని చంపేసి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ అన్ని కొలెక్ట్ చేసి ఈరోజు చూస్తే సీసీ ఫుటేజ్లు లేవంట. ఎందుకని సీసీ ఫుటేజ్లు ఎందుకు మీరు ధ్వంసం చేశారు? ఎందుకని మరి ఏ రోజైతే మీరు మే 8వ తారీఖు నుంచి ఏదైతే అన్నారో మరి ఆ సీసీ ఫుటేజ్లు లేవి పట్టుకొని సబ్మిట్ చేయమంది కదా. ఈరోజు అడిగితే సీసీ ఫుటేజ్లు లేవంట. 23వ తారీఖునేమో మరి ఒక 2 అనాథ శవాలు దొరికినాయి విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అని చెప్పి పోలీసు వారేమో అక్కడ మున్సిపల్ కమిషనర్కి లెక్క రాసి వాళ్ళని మరి దహనం చేయాలని చెప్తే మరి ఏదైతే రిజిస్ట్రేషన్ బుక్లో ఒక్క శవాన్ని మాత్రం నోట్ చేశారంట, 2వ శవాన్ని మరి నోట్ చేయలేదు. ఇవన్నీ కూడా అంటే ఇటువంటి ఏవైతే ఇప్పుడు సిఏ నాగరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఏవైతే ఇది కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, ఇది నిజంగానే ఈ సిఏ అయినటువంటి నాగరాజు ఒక సింపథైజర్సా లేదా టీడీపీ వెనక నుంచి గేమ్ ఆడుతూ ఉందా? నాటి టీడీపీ నాయకులే కొంతమందిని పెట్టి ఈ రకమైనటువంటి సింపతి చేయడానికి ఏమైనా ప్లాన్ చేసిందా అనేది రేపు నిజంగానే వాళ్ళపైన కూడా ఎవరెవరైతే ఆ ప్లకార్డులు పెట్టుకొని సిఏ నాగరాజు ఇంటికి వచ్చారో వాళ్ళందరినీ కూడా సిట్టు దర్యాప్తు చేయాలి. వాళ్ళు నిజంగా వాళ్ళ నిజమైనటువంటి ఎవరైనా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులా లేదా టీడీపీ కొమ్ము కాసే వ్యక్తులా లేకపోతే సిఐ నాగరాజు నుంచి వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందారనేది ఖచ్చితంగా సిట్టు దర్యాప్తు కూడా వాళ్ళపైన చేయాలి. లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ కొద్ది రోజుల నుంచి ఒకటే చెప్తుంది, సిఐ నాగరాజును అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తే న్యాయం జరిగినట్టు. ఈరోజు అరెస్ట్ జరిగింది అంటే న్యాయం జరిగిందంట సార్? సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తే న్యాయం జరిగినట్టు కాదండి. మేము కూడా సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తే న్యాయం జరిగిద్దని మేము అలా. సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తే న్యాయం జరిగినట్టేనా? సిఐ నాగరాజుతో పాటు విజయవాడ సిపి ఉన్నాడా, లేకపోతే ఏసీపీ ఉన్నారా, లేదంటే విజయవాడలో సంబంధించినటువంటి వ్యక్తులు ఎస్పీ టీఎస్పీ కానీ డీజీపీకి సంబంధం ఉందా? అసలు ఈ యొక్క హత్య ఏ కోణం దృష్ట్యా ఉంది? ఈరోజు మనం చూసాం సిఐ నాగరాజు యొక్క ఆస్తుల విలువలు దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు విలువ గల ఆస్తులు సంపాదించారండి. ఒక సాధారణమైనటువంటి సిఐకి 200 నుంచి 300 కోట్ల ఆస్తులు గల వివరాలు, విల్లాలు, ఇల్లులు ఎక్కడి నుంచి వచ్చినాయి? లక్ష్మణరావు గారు, ఆధారాలు ఏమన్నా ఉన్నాయి? ఆధారాలతో బయట పెట్టారు సార్. ఈ రోజున ఆధారాలతోనే ప్రముఖ టీవీ ఛానల్లో, ప్రముఖ మీడియా ఛానల్లో వచ్చినాయి ఆధారాలు బయట పెట్టారు. వాళ్ళ బామర్తి విజయవాడ మద్యం దీంట్లో ఆయన ఒక 1 ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడండి సిండికేట్ లో. వండి కూడా ఉట్టినే రావు కదా సమాచారం లేకుండా. ఒకటి సార్, అగ్గిలేందో పొగ రాదు. పొగ ఎందుకు వస్తుంది? నిప్పుంటేనే కదా పొగ వస్తుంది.
ఈ రోజున సిఐ నాగరాజు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అత్యాత్వం ఎందుకు పెట్టారు? సిఐ నాగరాజు చంపుండొచ్చు, సిఐ నాగరాజే చంపాడు, సిఐ నాగరాజే తీసుకొచ్చాడు కదా ఈ రోజున అరెస్ట్ చేశారు, ఆయన మీద అత్యాత్వం కేసు పెట్టారు. లక్ష్మణరావు గారు నిప్పు ముట్టించి లక్ష్మణరావు గారు నిప్పు రాజేసిందే వైఎస్ఆర్సీపీ అనే ఆరోపణలు ఉన్నాయి సార్. నిప్పు రాజేసిందా వైఎస్ఆర్సీపీయా లేకపోతే ఇంకోటో అని కాదు, ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రజలకి తెలియపరచాలా. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఇటువంటి దుర్హంకరమైనటువంటి ఈ సంస్కృతిని ఉండకూడదనే ఆలోచన విధానంతో మేము ముందుకెళ్తున్నాం. ఒకటి సార్, ఏదైతే ఈ రోజున మనం మాట్లాడుతూ ఉన్నామో, ఈ రోజున సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారని మాట్లాడుతూ ఉన్నాం. సరే, సిఐ నాగరాజు ఇంతవరకు కూడాను ఈ పోలీస్ బాస్ వారు వాళ్ళందరూ కూడా ఆ సీసీ ఫుటేజ్లు ఏమైనాయి, ఎందుకు కొలాప్స్ చేశారని ఎందుకు అడగలేకపోతున్నారు? అసలు ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అందులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఎవరు మానిటరింగ్ చేస్తారు? ఎవరు అసలు డిలీట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ ప్రైవేట్ ఎంత చేయాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ గారు మరి కృష్ణలంక ఫుటేజ్లు ఏమైనాయండి? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆవిడకి చేత కాదు హోమ్ మినిస్టర్ అన్నారు. హోమ్ మినిస్టర్ పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే 100% మరి న్యాయం చేసేవాడేమో, ఆ సీసీ ఫుటేజ్ తీసుకొస్తాడేమో. ఈరోజు హోమ్ మినిస్టర్ పదవి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే నిజంగా ఆయన అన్నట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీలకి, గోండాలకి, క్రిమినల్కి, రౌడీ సెంటర్లకి మరి భయం వస్తుందేమో. ఒకసారి ఇచ్చి చూడొచ్చు కదా. వైఎస్ఆర్సీపీ నుంచి నెక్స్ట్ డిమాండ్ అదేనా సార్? ఇక్కడ అల్టిమేట్ గా ప్రజలకి న్యాయం జరగాలి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవుతుందో మనకు అర్థమవుతా ఉంది. మరి పద్దాక ఆయన చెప్తూ ఉన్నాడు కదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకు ఫెయిల్యూర్ అయింది? హోమ్ మినిస్టర్ గా అనిత గారు ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడు, అనిత గారు ఫెయిల్యూర్ అయ్యాడు, టోటల్ కోట్ల ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యిందని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఇదే నాకే అర్థం కావట్లా. ఒకటి సార్, ఏదేమైనా సరే ఈ రోజున సిఐ నాగరాజుని అలాగైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో రిమాండ్కి, సిపి గారిని విచారణ జరిపించాలా. ఏసీపీ లలిత కుమార్ ఎలాగైతే చేశారో ఏసీపీని కూడా తీసుకోవాలా. డీజీపీ స్థాయిలో ఎవరైతే, ఇది ఒక రాజకీయ సదరంగం లాగా ఉందండి. ఈ సిఐ నాగరాజు కానీ, సిపి కానీ, ఏసీపీ కానీ, లేకపోతే ఎవరైతే ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే సిపి ఉన్నారో వీళ్ళందరూ కూడా దందాలు చేసినట్టు వ్యక్తుల్ని ప్రోత్సహించి ఈ రౌడీ సెంటర్ని, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కూడా వీళ్ళు నడిపించి వాళ్ళ దగ్గర మరి లక్షల కోట్ల రూపాయలు తిన్నారనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. ఇది అంతా కూడా ఒక మాఫియాలా కనబడుతూ ఉంది. ఎందుకంటే 4 రౌడీ సెంటర్లు అరెస్ట్ చేస్తే